మన జీవితంలో స్నేహం అనేది చాలా ముఖ్యమైన బంధం. కానీ మనల్ని చూసి గర్వపడే స్నేహితులు కావాలా లేక అసూయపడే స్నేహితులు కావాలా? ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. కొంతమంది స్నేహితులు మన సంతోషాన్ని, విజయాన్ని చూసి నిజంగా సంతోషపడతారు. ఇంకొంతమంది పైపైన నవ్వుతూనే లోపల అసూయపడుతూ ఉంటారు. ఇలాంటి స్నేహితుల్ని ఎలా గుర్తించాలి? అసలు నిజమైన స్నేహం అంటే ఏంటి? ఈ రోజు మనం దీని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే మనల్ని ప్రోత్సహించే, మన విజయాల్లో పాలు పంచుకునే స్నేహితులు ఉంటేనే మన జీవితం మరింత అందంగా ఉంటుంది. సరే, నిజమైన స్నేహం అంటే ఏంటి అసలు? నిజమైన స్నేహం అనేది ఒక బలమైన పునాది లాంటిది. అక్కడ బంధాలు, నమ్మకం, గౌరవం మరియు ప్రోత్సాహం అనే 3 స్తంభాలపై ఆధారపడి ఉంటాయి. నిజమైన స్నేహితుడు నీ విజయంలో తన విజయం చూసుకుంటాడు. ఉదాహరణకి, నువ్వు ఒక కొత్త ఉద్యోగం సాధించినప్పుడు నిన్ను ఆకాశానికి ఎత్తేసే స్నేహితుడు నిజమైన వాడు. అదే, అవునా నీకు అంత మంచి ఉద్యోగం ఎలా వచ్చింది అని అడిగేవాడు నీ పట్ల అసూయ పడుతున్నాడని అర్థం చేసుకోవాలి. నిజమైన స్నేహితులు మన కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారు. మనకి ఏం సహాయం కావాలన్నా ఆలోచించకుండా ముందుకొస్తారు. ఈ బంధం చాలా స్వచ్ఛమైనది. ఇక్కడ ఎలాంటి స్వార్థం ఉండదు. కానీ అసూయ పడే స్నేహితులని ఎలా గుర్తించాలని అడిగితే, అసూయ అనేది ఒక విధమైన విషయం లాంటిది. అది స్నేహాన్ని నెమ్మదిగా నాశనం చేస్తుంది. అసూయ పడే స్నేహితులు మన విజయాలను చిన్నవిగా చూస్తారు. ఉదాహరణకి, నువ్వు పరీక్షల్లో మంచి మార్కులు సాధించినప్పుడు కొంపతీసి పేపర్ ఏమైనా ఈజీగా వచ్చిందా లేకపోతే వేరే వాడి దాంట్లో చూసి కాపీ కొట్టి పాస్ అయ్యావని చెప్పేసి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. నీకు మంచి బట్టలున్నా, కొత్త కారు కొన్నా దాని గురించి ఎలాంటి ప్రశంసలు ఉండవు. పైగా ఏదో ఒక లోపాన్ని వెతికి నిన్ను తక్కువ చేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా మీకేదైనా కష్టం వచ్చి మీరు జీవితంలో కొంచెం వెనకబడితే మాత్రం వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అందులోనూ ఆ సమయంలో వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నట్లు మీ ముందు కొంచెం వెళ్ళప్రిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కానీ మనకి నిజమైన స్నేహితులు ప్రోత్సాహం అందిస్తే ఆ ప్రభావం అనేది మన జీవితంపై ఎలా ఉంటుందో చెప్తాను. స్నేహితులు ఇచ్చే ప్రోత్సాహం మన జీవితంలో ఒక గొప్ప శక్తిలా పనిచేస్తుంది. మనకి కష్టమైన సమయంలో నువ్వు చేయగలవని ఒక మాట చెబితే చాలు, మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకున్నావు, కానీ నీకు ధైర్యం సరిపోవటం లేదు. ఆ సమయంలో నీ స్నేహితుడు నువ్వు చాలా కష్టపడేవాడివి, నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు అని చెబితే నీలోని సందేహాలు దూరం అవుతాయి. ఇది కేవలం ఒక మాట కాదు. మనం మన మీద నమ్మకం కోల్పోయినప్పుడు మన స్నేహితుడు మనకిచ్చే ప్రోత్సాహం ఉంటుంది చూడండి, అది ఆ సమయంలో వెలకట్టలేనిది. ఎందుకంటే అన్ని విషయాలు మనం తల్లిదండ్రులతో చెప్పుకోలేము. అలా అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్క విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి మనకి వాళ్ళు సలహా ఇచ్చినా సరే అవి మనకు అర్థం కావు. ఎందుకంటే తల్లిదండ్రులు మన గురించి ఎంతసేపు ఏమనుకుంటారు, వీడు ఎక్కడ చిక్కుల్లో పడతారో అని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకు సలహాలు ఇస్తారు. మా పిల్లలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, అస్సలు కష్టపడకూడదు అని చెప్పేసి. కానీ స్నేహితుడు ఎలా ఉంటాడంటే ఒక మంచి సలహా ఇస్తాడు. అంతేకాకుండా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానరా, నీకేం కష్టం వచ్చినా సరే అని చెప్పేసి మనకి ధైర్యాన్ని ఇస్తారు. అది నిజమైన స్నేహితుడు ఇచ్చే ప్రోత్సాహం అంటే. ఎందుకు కొంతమంది అసూయ పడతారు అనే డౌట్ కూడా మీకు రావచ్చు. కొంతమంది అసూయ పడటానికి చాలా కారణాలు ఉంటాయి. వాళ్ళలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం ఒక మెయిన్ పాయింట్ అన్నమాట. వాళ్ళు సాధించలేని వాటిని ఇతరులు సాధించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అసూయ పడతారు. కొన్నిసార్లు వాళ్ళు తమ జీవితాన్ని ఇతరుల జీవితంతో పోల్చుకుంటారు. ఈ పోలిక వల్ల వాళ్ళలో అసూయ అనే భావన పెరుగుతుంది. ఎందుకంటే పక్కవాడు వాడికన్నా బెటర్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అసూయ పడతాడు. కానీ తెలివైన వాడు ఏం చేస్తాడంటే, వాడు ఏం చేసి ఆ స్థాయికి వెళ్ళాడు, ఇప్పుడు మనం ఏం చేస్తే వాడిలాగా మనం కూడా ఆ స్థాయికి వెళ్తాం అని చెప్పి ఆలోచిస్తాం కదా. అలా కాకుండా అసూయ పడే వాళ్ళు మాత్రం ఎప్పుడు చూసినా సరే ఈ దేవుడు కూడా మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి అని చెప్పేసి దేవుడిని నిందిస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళకి తాత్కాలికంగా కొంచెం సంతోషం కలుగుతుంది, చివరికి అది వాళ్ళకి నష్టాన్ని క్రియేట్ చేస్తుంది. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, నిజమైన స్నేహంలో మనం విజయాన్ని పంచుకోవడం చాలా ముఖ్యం. నువ్వు విజయం సాధించినప్పుడు నీ స్నేహితుడు నీతో కలిసి ఆనందంగా గడిపితే ఆ సంతోషం రెట్టింపు అవుతుంది. అలా కాకుండా నువ్వు సక్సెస్ అయినప్పుడు నీ సక్సెస్ ను చూసి ఆనందించని స్నేహితుడు అసలు స్నేహితుడే కాదు. ఒక క్రికెట్ మ్యాచ్ గెలిచినప్పుడు అతని జట్టు సభ్యులందరూ ఎలా గర్వంగా ఉంటారో అలాగే మన స్నేహితులు మన విజయాన్ని చూసి గర్వపడాలి. అందులోనూ తాను కూడా ఇలాగే విజయం సాధించాలని చెప్పేసి మనం కూడా కోరుకోవాలి కదా. కాబట్టి స్నేహం అనేది ఒక బహుమతి లాంటిది. దానిని కాపాడుకోవడం మన బాధ్యత. మన విజయాన్ని చూసి గర్వపడే స్నేహితులే మనకు కావాలి. ఎందుకంటే అలాంటి స్నేహితులు మన జీవితంలో మనల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటారు. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎంతసేపు మనం మన స్నేహితుల ప్రోత్సాహాన్ని అందుకోవాలా, మనం కూడా ప్రోత్సాహాన్ని అందించాల్సిన స్నేహితులు
మన దగ్గర చాలా మంది ఉంటారు. కాబట్టి మనం కూడా మన స్నేహితుల్ని ప్రోత్సహించాలి. నువ్వు తప్పకుండా చేయగలవు, నువ్వేం కంగారు పడకని చెప్పేసి వాడికి కూడా మనం ధైర్యం చెప్పాలి. మనం ఎలాగుంటేనే మనతో మన ఫ్రెండ్స్ అలా ఉంటారు. కాబట్టి తప్పు మొదట మనలో ఉండకూడదు, ఆ తర్వాత మన ఫ్రెండ్లు అసలు ఉండకూడదు. నీకు కష్టం వచ్చినప్పుడే నీతో ఉన్నవాడే నిజమైన స్నేహితుడు. విమర్శించే వాళ్ళు కాకుండా ప్రోత్సహించే వాళ్ళని నమ్ము. నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకోవడం మానేసి నీ విజయంపై దృష్టి పెట్టు. మంచి స్నేహితుడికి నిజమైన స్నేహితుడివి నువ్వు కూడా కావాలి. కాబట్టి మొదట మంచితనం అనేది మన నుంచే ప్రారంభమవ్వాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.